పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలు ఈ సంవత్సరం రెండు సినిమాలతో ఆడియన్స్ ముందుకొచ్చారు. బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ తో ఫ్యాన్స్ కి కావాల్సినంత ఎంటర్టైన్ చేశారు. మరోవైపు అసలు ఈ సంవత్సరం ఒక్క సినిమా కూడా రిలీజ్ చేయకుండా ఫ్యాన్స్ ని డిసప్పాయింట్ చేశారు మరికొంతమంది. మరి ఈ సంవత్సరం థియేటర్లో బొమ్మ పడని హీరోలు ఎవరు? బొమ్మ బ్లాక్ బస్టర్ అవ్వాలంటే అసలు సినిమా రిలీజ్ కావాలి. కానీ అసలు ఈ సంవత్సరం కొంతమంది హీరోలు థియేటర్ ముఖమే చూడలేదు. ఈ మధ్య బ్యాక్ టు బ్యాక్ సినిమాలు రిలీజ్ చేస్తూ కొంతమంది సందడి చేస్తుంటే మరి కొంతమంది హీరోలు మాత్రం ఒక్కటంటే ఒక్క సినిమా కూడా రిలీజ్ చేయలేదు. ఈ లిస్ట్ లో ప్రభాస్ దే ఫస్ట్ ప్లేస్. కొంతకాలం నుంచి సంవత్సరానికి 2 సినిమాలు రిలీజ్ ప్లాన్ చేసుకుంటున్న ప్రభాస్ ఈ సంవత్సరం అసలు థియేటర్ లో ఒక్క సినిమా కూడా రిలీజ్ చేయలేదు. సంవత్సరానికి ఓ సినిమా కంపల్సరీగా రిలీజ్ చేస్తానని ప్రామిస్ చేసిన ప్రభాస్ కి ఈ సంవత్సరం ఆ ప్రామిస్ నిలబెట్టుకునే ఛాన్స్ దక్కలేదు. నిజానికి ఈ శుక్రవారం ప్రభాస్ రాజాసాబ్ సినిమా రిలీజ్ కావాల్సి ఉంది. అయితే విఎఫ్ఎక్స్ కంప్లీట్ కాకపోవడంతో సినిమాని సంక్రాంతికి పోస్ట్ పోన్ చేయాల్సి వచ్చింది. దాంతో ఈ సంవత్సరం ఆడియన్స్ ముందుకొచ్చే ఛాన్స్ మిస్ అయ్యారు ప్రభాస్. లాస్ట్ ఇయర్ డిసెంబర్ లో పుష్ప 2 రిలీజ్ తో సెన్సేషన్ క్రియేట్ చేసిన అల్లు అర్జున్ ఈ సంవత్సరం మాత్రం ఒక్క సినిమా కూడా రిలీజ్ చేయలేకపోయారు. పుష్ప 2 సక్సెస్ తోనే 4-5 నెలలు ఎంగేజ్ అయిన బన్నీ ఆ తర్వాత చేస్తున్న సినిమాల్ని నెక్స్ట్ లెవెల్లో ఉండాలని ప్లాన్ చేసుకున్నారు. దాంతో గ్లోబల్ ఆడియన్స్ కి రీచ్ అయ్యేలా అట్లీతో భారీ సినిమా చేస్తున్నారు. దాంతో ఈ సంవత్సరం రిలీజ్ చేయలేకపోయారు బన్నీ. లాస్ట్ ఇయర్ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో పండుగ సంబరాన్ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్లిన మహేష్ బాబు దాదాపు 2 ఏళ్ల నుంచి థియేటర్లో కనిపించలేదనే చెప్పాలి. రాజమౌళితో పాన్ వరల్డ్ లెవెల్లో వారణాసి మూవీ చేస్తున్న మహేష్ ఈ సంవత్సరమే కాదు వచ్చే సంవత్సరం కూడా థియేటర్లకు వచ్చే ఛాన్స్ లేదు. జస్ట్ మహేష్ బాబు ఫస్ట్ లుక్ రివీల్ చేయడానికి సంవత్సరం టైం తీసుకున్న రాజమౌళి కంప్లీట్ సినిమా రిలీజ్ చెయ్యాలంటే మరో 2 ఏళ్లు ఆగాల్సిందే. సో మహేష్ బాబుని మళ్లీ థియేటర్లో చూడాలంటే 2027లోనే. 2 ఏళ్ల నుంచి అసలు థియేటర్లోకి రాని మెగాస్టార్ ఫ్యాన్స్ ని ఈ సంవత్సరం కూడా డిసప్పాయింట్ చేశారు. 2023లో 2 సినిమాలు రిలీజ్ చేసిన చిరంజీవి ఈ సంవత్సరం మాత్రం ఒక్క సినిమా కూడా రిలీజ్ చెయ్యలేదు. విశ్వంబర సినిమా ఈ సంవత్సరం సంక్రాంతికి రిలీజ్ చెయ్యాలని అనౌన్స్ చేసిన సీజీ కరెక్షన్స్ వల్ల సినిమా ఏకంగా నెక్స్ట్ ఇయర్ సమ్మర్ కి పోస్ట్ పోన్ అయ్యింది. దాంతో ఈ సంవత్సరం ఫ్యాన్స్ ముందుకొచ్చే ఛాన్స్ మిస్ అయ్యారు మెగాస్టార్. స్టార్ హీరోల సినిమాలంటే ఎక్కువ టైం టేకింగ్, స్టార్ కాస్ట్ డేట్స్, ఎక్కువ షెడ్యూల్స్, లెంతీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఇవన్నీ ఉంటాయి. కానీ మిడ్ రేంజ్ హీరోలకి ఈ తతంగం కాస్త తక్కువే కాబట్టి సంవత్సరానికి ఓ సినిమా ఈజీగా రిలీజ్ చేయొచ్చు. అయితే ఈ హీరోలకి అది కూడా సాధ్యం కాలేదు. ఒక్కటంటే ఒక్క సినిమా కూడా ఈ సంవత్సరం రిలీజ్ చేయలేదు. నాని, రవితేజ, విజయ్ దేవరకొండ లాంటి మిడ్ రేంజ్ హీరోలే సంవత్సరానికి 2 సినిమాలు రిలీజ్ చేస్తున్నారు. మరి వీళ్ళకేమైంది అనుకున్నారు జనాలు. శర్వానంద్ ఈ లిస్టులోకి వచ్చినా ఈ సంవత్సరం ఒక్క సినిమా కూడా విడుదల చేయలేదు. ఉండటానికి శర్వా చేతిలో 3 సినిమాలు ఉన్నా ఈ సంవత్సరం ఒక్కటి థియేటర్లోకి రాలేదు. శర్వానంద్ నారీ నారీ నడుమ మురారి, బైకర్, భోగి సినిమాలు అనౌన్స్ చేశారు. వీటిలో కనీసం ఒక్కటైనా ఈ సంవత్సరం రిలీజ్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేశారు ఆడియన్స్. ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే నారీ నారీ నడుమ మురారి సినిమాని చేద్దామనుకున్నారు. కానీ అది వర్కౌట్ కాలేదు. సరే అని బైకర్ ని ఈ శనివారం డిసెంబర్ 6న రిలీజ్ చేయబోతున్నట్టు అనౌన్స్ చేసి ప్రమోషన్లు కూడా స్టార్ట్ చేశారు. కానీ థియేటర్లో బాలయ్య అఖండ 2 తాండవ ఉంది కాబట్టి రిస్క్ టేకింగ్ కి ఇష్టపడక సినిమాని నెక్స్ట్ ఇయర్ కి పోస్ట్ పోన్ చేయడంతో శర్వానంద్ ఈ సంవత్సరం ఒక్క సినిమా కూడా రిలీజ్ చేయలేకపోయారు. అడవిశేష్ అయితే లాస్ట్ ఇయరే చెప్పారు 2025లోనే 2 సినిమాలు రిలీజ్ చేస్తానని. కానీ రెండింట్లో కనీసం ఒక్కటి కూడా థియేటర్లోకి రాలేదు. ఆఖరికి చేద్దామనుకున్న ఒక్క సినిమా కూడా పోస్ట్ పోన్ అయింది. శేష్ చేతిలో డెకాయిట్, గూఢచారి 2 2 సినిమాలు ఉన్నాయి. డెకాయిట్ ఈ నెల 25 రిలీజ్ అనౌన్స్ చేశారు. కానీ పోస్ట్ ప్రొడక్షన్ డిలేతో సినిమాని నెక్స్ట్ ఇయర్ మార్చికి వాయిదా వేశారు. దీంతో శేష్ ది ఒక్క సినిమా కూడా రిలీజ్ కాలేదు. సాయి దుర్గా తేజ్ ఈజీగా సంవత్సరానికి సినిమా రిలీజ్ చేసేవాడు. యాక్సిడెంట్ తర్వాత కాస్త స్లో అయిన సాయి తేజ్ 2 ఏళ్ల క్రితం విరూపాక్ష, బ్రో సినిమాలతో 100 కోట్ల హీరో అయ్యాడు. ఆ తర్వాత ఇప్పటి వరకు ఒక్క సినిమా కూడా రిలీజ్ చేయలేదు. తన కెరియర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సంబరాల ఏటికట్టు సినిమాని ఈ సంవత్సరం సెప్టెంబర్ లో రిలీజ్ చేద్దామనుకున్న షూటింగ్ బ్యాలెన్స్ వల్ల రిలీజ్ పోస్ట్ పోన్ చేసింది టీం.
దాంతో ఈ సంవత్సరం ఆడియన్స్ ముందుకు రాలేదు సాయి తేజ్. సంవత్సరానికో సినిమా ఈజీగా రిలీజ్ చేయగలిగే నిఖిల్ అయితే 2 ఏళ్ల నుంచి అసలు అడ్రస్ కూడా లేడు. కార్తికేయ 2 హిట్ తో పాన్ ఇండియా హీరో అయిన నిఖిల్ ప్రస్తుతం 2 సినిమాలు చేస్తున్నాడు. వీటిలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న స్వయంభూ సినిమాని ఈ సంవత్సరం రిలీజ్ చేయాలనుకున్నా కుదరలేదు. దాంతో నిఖిల్ కూడా ఈ సంవత్సరం థియేటర్లోకి రాలేదు. అఖిల్ లాంటి చిన్న హీరో కూడా ఈ సంవత్సరం సినిమా రిలీజ్ చేయలేదు. 2 ఏళ్ల క్రితం వచ్చిన ఏజెంట్ ఫ్లాప్ తో బాగా డిసప్పాయింట్ అయిన అఖిల్ అప్పటి నుంచి బ్రేక్ తీసుకున్నాడు. కొత్త డైరెక్టర్ తో విలేజ్ యాక్షన్ లవ్ స్టోరీ లినిన్ మూవీని స్టార్ట్ చేసిన అఖిల్ అసలు ఈ సినిమా రిలీజ్ పై ఎలాంటి అప్డేటు ఇవ్వలేదు. ఈ సంవత్సరం థియేటర్లోకి రాని అఖిల్ నెక్స్ట్ ఇయర్ ఎప్పుడొస్తాడో అనౌన్స్ చేయాలంటున్నారు ఆడియన్స్. మిడ్ రేంజ్ హీరోలు మినిమం ఒక సినిమా రిలీజ్ చేసే ఛాన్స్ ఉంటే మరి చిన్న హీరోలు కనీసం 2 సినిమాలు థియేటర్స్ లోకి తీసుకురావచ్చు. కానీ చిన్న హీరోలు అది కూడా చేయలేకపోయారు. అసలు వీళ్ళు సంవత్సరం నుండి అడ్రస్ కూడా లేరు. ఆనంద్ దేవరకొండ లాంటి హీరోలకు బడ్జెట్ తక్కువ, చేసే సినిమాలు టైం కూడా తక్కువ. దాంతో ఆడుతూ పాడుతూ 2 సినిమాలు ఈజీగా రిలీజ్ చేయొచ్చు సంవత్సరానికి. కానీ ఈ హీరోలు కూడా సంవత్సరానికి ఓ సినిమా రిలీజ్ చేయడానికి కష్టపడుతున్నారు. బేబీ లాంటి సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న ఆనంద్ దేవరకొండ ఆ తర్వాత లాస్ట్ ఇయర్ గమ్ గమ్ గణేష రిలీజ్ చేశారు. మరి ఈ సంవత్సరం ఏ సినిమా రిలీజ్ చేస్తాడో అని వెయిట్ చేస్తున్న ఆడియన్స్ ని మాత్రం డిసప్పాయింట్ చేస్తూ ఒక్క సినిమా కూడా విడుదల చేయలేదు. చేసింది 4-5 సినిమాలే అయినా ఆడియన్స్ కి బాగా దగ్గరైన నవీన్ పోలిశెట్టి లాస్ట్ ఇయర్ అనుష్కతో మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి మూవీ చేసి పర్వాలేదనిపించుకున్నాడు. ఇక ఈ సంవత్సరం కూడా ఏదో ఒక ఇంట్రెస్టింగ్ సినిమా రిలీజ్ చేస్తాడని వెయిట్ చేశారు. అంతేకాదు అనగనగా ఒకరోజు సినిమాని రిలీజ్ ప్లాన్ చేసుకున్నట్టుగా కూడా చెప్పారు. కానీ రిలీజ్ డేట్స్ క్లాష్ తో సినిమాని పోస్ట్ పోన్ చేశారు. దాంతో ఈ సంవత్సరం నవీన్ ది ఒక్క సినిమా కూడా రిలీజ్ కాలేదు. వరుసగా ఫ్లాప్లున్న సినిమాలు మాత్రం రిలీజ్ చేస్తూనే ఉన్నారు నాగశౌర్య. ఈ సంవత్సరం కూడా బ్యాడ్ బాయ్ కార్తీక్ రిలీజ్ అంటూ ప్రమోషన్లతో హడావిడి చేశారు. కానీ తీరా రిలీజ్ డేట్ దగ్గరకు వచ్చేసరికి మాత్రం ప్రమోషన్లు కూడా ఆపేశారు. అలా ఈ సంవత్సరం శౌర్య కూడా ఆడియన్స్ ముందుకు రాలేదు. ఎంట్రీ ఇవ్వడమే 100 కోట్ల సక్సెస్ తో టాలీవుడ్ లోకి గ్రాండ్ వెల్కమ్ తో ఎంట్రీ ఇచ్చాడు వైష్ణవ్ తేజ్. ఆ తర్వాత వరుసగా 2-3 సినిమాలు చేసి మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. అలా ఈ సంవత్సరం కూడా ఈ మెగా మేనల్లుడు ఇంట్రెస్టింగ్ సినిమాలు ఏదైనా చేస్తాడనుకున్నారు అభిమానులు. కానీ వైష్ణవ్ మాత్రం ఒక్క సినిమా రిలీజ్ కాదు కదా అప్డేట్ కూడా ఇవ్వలేదు. తెలుగు హీరోలే కాదు పాన్ ఇండియా హీరోలు చాలా మంది ఈ సంవత్సరం అసలు థియేటర్లోకే రాలేదు. వీళ్ళలో ఎక్కువ మంది స్టార్ హీరోలే. మిగిలిన లాంగ్వేజెస్ లో చిన్న హీరోలు వరుసగా సినిమాలు చేస్తూనే ఉన్నా స్టార్లు మాత్రం ఈ సంవత్సరం థియేటర్లోకి వచ్చే ఛాన్స్ మిస్ అయ్యారు. తమిళ్లో ఈ సంవత్సరం రజనీకాంత్, కమల్ హాసన్ తో సహా అందరూ స్టార్ హీరోలు థియేటర్లకు వచ్చి ఆడియన్స్ ని ఎంగేజ్ చేశారు. ఒక్క విజయ్ తప్ప. విజయ్ పాలిటిక్స్ లోకి ఎంటర్ అవ్వడం, బిజీగా మారిపోవడం చకచకా జరిగిపోయాయి. దాంతో లాస్ట్ మూవీగా జననాయకుడు చేస్తున్నట్లు అనౌన్స్ చేసేశారు. అయితే ఆ సినిమా ఈ సంవత్సరమే రిలీజ్ కావాల్సి ఉంది. కానీ నెక్స్ట్ ఇయర్ కి పోస్ట్ పోన్ చేయడంతో ఈ సంవత్సరం రిలీజ్ మిస్ అయ్యారు విజయ్. కేజీఎఫ్ తో యాక్షన్ ఎలివేషన్ ని ఆడియన్స్ కి కొత్తగా చూపించిన యష్ థియేటర్లకు వచ్చేది ఎప్పుడా అని వెయిట్ చేస్తూనే ఉన్నారు ఫ్యాన్స్. కానీ యష్ మాత్రం వెయిట్ అండ్ సీ అంటూ ఆడియన్స్ ని వెయిట్ చేస్తున్నారు. 2 ఏళ్ల నుంచి యష్ మూవీ కోసం వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ ని ఈ సంవత్సరం కూడా డిసప్పాయింట్ చేశారు. ఈ సంవత్సరం రిలీజ్ అవ్వాల్సిన టాక్సిక్ ని నెక్స్ట్ ఇయర్ కి పోస్ట్ పోన్ చేశారు. బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ తప్ప మిగిలిన హీరోలందరూ లేట్ గానే సినిమాలు చేస్తారు. సంవత్సరానికో సినిమా కూడా ఇప్పుడు కష్టంగా మారిపోతోంది. సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్ ఈ సంవత్సరం సినిమాలు రిలీజ్ చేసినా షారుఖ్ మాత్రం మిస్ కొట్టారు. బాలీవుడ్ లో స్టార్ హీరోలు ఈ సంవత్సరం రిలీజ్ మిస్ అయ్యారు. స్పెషల్లీ షారుఖ్ ఖాన్. కంబ్యాక్ తో వరుసగా 3 సినిమాలు రిలీజ్ చేసిన షారుఖ్ మళ్ళీ ఇప్పుడు లాంగ్ బ్రేక్ తీసుకున్నారు. ఈ సంవత్సరం కూడా షారుఖ్ ఒక్క సినిమా కూడా రిలీజ్ చేయలేదు. సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న కింగ్ టీజర్ రిలీజ్ తో సినిమా మీద అంచనాలు పీక్స్ కి వెళ్లాయి. మరి సినిమా రిలీజ్ అయ్యేంత వరకు జనాలు వెయిట్ చేయాల్సిందే. రణబీర్ కపూర్ కూడా యానిమల్ హ్యాంగ్ ఓవర్ నుంచి బయటకు రాలేదంటున్నారు ఆడియన్స్. అందుకే అప్పటి నుంచి ఒక్క సినిమా కూడా రిలీజ్ చేయలేదు రణబీర్ కపూర్. లాస్ట్ ఇయర్ కూడా సినిమా రిలీజ్ చేయకపోవడంతో ఈ సంవత్సరమైనా సినిమా రిలీజ్ చేస్తాడని ఎక్స్పెక్ట్ చేశారు ఫ్యాన్స్. కానీ రణబీర్ చేస్తున్న రామాయణ, లవణ్ వార్ సినిమాలన్నీ భారీ సినిమాలు కావడంతో ఈ సంవత్సరం సినిమాలు రిలీజ్ చేయలేదు. ఇలా ఈ సంవత్సరం రిలీజ్ మిస్ అయ్యారు హీరోలు. మరి వీళ్ళు మళ్లీ సినిమాలు రిలీజ్ చేసే వరకు వెయిట్ చేయాల్సిందే.